మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బాధ్యతాయుతంగా తను తెలుగుదేశంలో చేరాలనుకున్నారు. బాధ్యతాయుతంగా తనకి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాజీనామా చేసి వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా అదేంటంటే జగన్ని కంటే కూడా చంద్రబాబుని నమ్మాడు ఆయన అన్నటువంటిది అక్కడ స్పష్టమవుతుంది. జగన్ 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు, కానీ ఆయన ఓటమి పాలవుతున్నాడు. ఇంకోటి అక్కడ అనంతపురం జిల్లాలో హిందూపురం ఏరియాలో ఇక్బాల్ కారణంగానే నాశనం అంటూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిరగబట్టడం వల్లనే అక్కడ అభ్యర్థిని మార్చాడు. ఫైనల్గా ఆయన ఇక్బాల్ ఇప్పుడు తెలుగుదేశం, ఎందుకంటే ఇక వైసీపీలో తనకి అవకాశం రాదని అర్థమైపోయింది. ఎమ్మెల్సీ వరకే ఇస్తారు, ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి పోనీ ఇప్పుడు ఛాన్స్ ఉందా తెలుగుదేశంలో, ఫ్యూచర్లో ఇస్తానని ఏమని చెప్పారు. ఇప్పుడు ఆయన హిందూపురం బాలయ్యని తీసేసి ఇక్బాల్కి ఇవ్వరు కదా, కానీ ఎందుకు చేరినట్టు అంటే సంథింగ్ అది ఆయనకే తెలియాలి. నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే సిఐఏ గురించి మాట్లాడారు. సిఐఏకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, మరి తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చింది కదా. ఇంకోటి ఇప్పుడు ఆ సిఐఏ బిల్లు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతోనే కదా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరి ఈ టైంలో పార్టీ మరి సిఐఏని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి నేను యువతలకు వచ్చేస్తున్నానంటే అర్థమే ఉంది. ఇంకోటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఈ దేశానికి అవసరమైనటువంటిది, దాన్ని తప్పుబట్టి ఆ తప్పుబట్టిన బిల్లుని ఆమోదించినటువంటి లేదా తెచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశంతో కలిసి ఏమని చెప్పదలుచుకున్నట్టు అంటే లాజిక్ మిస్ అవుతున్నటువంటి మ్యాజిక్కులతో కథ నడిపే ప్రయత్నం.